ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అంతవరకు ఆయన మనల్ని కాపాడుతూ దినదినము ఆయన కృపచేత మనల్ని బలపరిచి నడిపిస్తున్నారు. అందుకే దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, మరి గతంలో మీకు ముందుగా తెలియచేసాం, పాటలు ఒక 2 పాటలు మనం మళ్ళా స్టూడియో వర్షన్లో చేపిస్తున్నాం. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. దానికి చాలా ఖర్చు అవుతుంది. సో ఆ విధమైన ఆర్థిక సహాయం దేవుడు మనకు పరము నుండి సహాయం చేయనట్లుగా మీ యొక్క సహాయాన్ని మేము ప్రార్థన సహాయాన్ని కోరుకుంటున్నాం. ఒకవేళ ప్రభు చిత్తమై ప్రభు మీకు ఏదైనా ప్రేరేపిస్తే సహాయపడండి. నాట్ బై ఫోర్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పితరుడైనటువంటి హిజ్కియా రాజు యొక్క జీవితంలో ఓ రోజున ఆయన ఒక పాటను, ప్రార్థనను, అది ప్రార్థనే పాటగా ఆయన మలిచి పాడాడు. ఆ ప్రార్థన చాలా హృదయపు లోతుల్లో నుండి వచ్చినటువంటి ప్రార్థన. సో ఆయన అంటాడు, నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు పోటబడుము అని. సో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కొన్నిట్లో ఏముందంటే, నేను దేవా, ఓ ప్రభువా, నేను నలిగిపోయాను అని. ఒక ప్లాస్టిక్ పేపర్ని లేకుంటే ఒక ప్లాస్టిక్ కవర్ని, న్యూస్ పేపర్ని కానీ ఇలాంటి పేపర్స్ని ఏదైనా తీసుకొని మన చేతితో నలిపేస్తే ఎలా ఉంటుంది? దాన్ని నలిపినా కూడా దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క ఫోల్డింగ్స్, ఆ మడతలన్నీ కూడా పేపర్ని ఉప్పదీసి నీట్గా పెట్టడానికి ప్రయత్నం చేసిన ఫోల్డింగ్స్ అన్నీ కూడా కనబడతానే ఉంటాయి. ఆ మడతలన్నీ కనబడతాను. సో తన జీవితం అంత భయంకరంగా నలిగిపోయాను. ఐఎమ్ క్రష్డ్ అని అన్నాడు. ఐఎమ్ క్రైస్డ్ ఓ లార్డ్ అని. నేను బాగా నలిగిపోయాను ప్రభువా, నా కొరకు పోటపడుము అని దేవుని కోరుకుంటున్నాను. ఆ ప్రార్థనను మనం గమనిస్తే ఆ ప్రార్థనలో ఒక కన్నీటి ప్రార్థన, కన్నీటి అనుభవాన్ని మనం చూస్తాం. ఒక ప్రార్థనే కానీ కన్నీటి అనుభవంతో కూడిన ప్రార్థన. నేను నలిగిపోయానయ్యా చాలా విధాలుగా. సో ఎక్కువగా మనం అనారోగ్యంతోనూ, అలాగే ఆర్థిక ఇబ్బందులతోనూ, నిందలు అవమానాలతో, దూషణలతో మనం నలిగిపోతూ ఉంటాం. పేపర్ తనంతట తానుగా ఫోల్డింగ్లోకి రాదు, ఫోల్డ్ చేసుకోదు, తనకు తానుగా ఫోల్డ్ అయిపోదు. బై ఫోర్స్గా ఎవరైనా ఇతరుల ద్వారా అది క్రష్ అయిపడుతుంది, నలపబడుతుంది. ఆ విధంగా మన జీవితాలు కూడా కొన్ని సందర్భాల్లో ఇతరుల చేత నలపబడుతూ ఉంటాయి. కొంతమంది మనల్ని అన్న మాటలు, నిందలు, వేదన, దుఃఖము, మనం ఎదుర్కొంటున్న స్థితిగతులు, వీటన్నిటిని బట్టి మనం నలగొట్టబడుతుంటాం, నలపవేయబడుతూ ఉంటాయి. ఈ పరిస్థితి ఈ విధంగా వచ్చినప్పుడు ఆయన దేవునికి ఈ విధంగా ప్రార్థన చేశాడు. నేను నలిగిపోయానయ్యా, నా వేదన, నా బాధ, నా దుఃఖం చెప్పడానికి కూడా చేత కావట్లేదయ్యా. నేను అంతగా నలగొట్టబడ్డాను, నలిగిపోయాను, నేను నలపబడ్డానయ్యా, నాకు పోటబడుము అని దేవుని బ్రతిలాడుకుంటున్నాడు. ఈ రోజున ఈ ఉదయకాలం ముందు నీ వ్యక్తిగత జీవితంలో ఏ పరిస్థితుల్లో నువ్వు నలుపబడుతూ వస్తున్నావో, అనారోగ్యాలతో, అవమానాలతో, ఫెయిల్యూర్స్తో, ఏ పని చేయడానికి వెళ్ళినా నష్టం, ఎక్కడ కూడా దీవెనకరంగా ఏమీ లేకుండా పోవటం, ఇవన్నీ నీకు వేదన, దుఃఖం, ఉన్నదంతా పోగొట్టుకోవటం, ఈ పరిస్థితులన్నీ తలెత్తుతున్నాయి కదా. వీటి మధ్యలో నీవు దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? విశ్వాసం ఉంచగలుగుతున్నావా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని మీదే ఆధారపడగలుగుతున్నావా? ఈ ప్రార్థన ఆయన పితరుడైనటువంటి యెషయా ప్రవక్త చెప్పినటువంటి సందర్భం. ఆ తర్వాత ఆయన చేశాడు ఈ ప్రార్థన. యెషయా ప్రవక్త ఏం చెప్పాడు? నువ్వు చావబోతున్నావు, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అని అన్నాడు. చావు బ్రతుకుల మధ్యకు వచ్చేసాడు. ఇక చచ్చిపోయే పరిస్థితి, ఎప్పుడు చనిపోతాడో తెలియదు, కానీ ఆ భయంకరమైన మరణకరమైన రోగం ఆయనకు వచ్చిన విషయాన్ని ప్రవక్త వెళ్ళి చెప్తున్నాడు. నువ్వు చావబోతున్నావు, నీకు రోగం వచ్చింది, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అని. అలాంటి పరిస్థితుల్లో ఈయన అంటాడు, నేను నలపివేయబడి ఉన్నాను, నేను నల్లగొట్టబడి ఉన్నాను, నాకు సహాయం చేయండి. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్తున్నా
ఆ కన్నీటి ప్రార్థనను, ఆ వేదనతో కూడినటువంటి హృదయ భారముతో నువ్వు ఆయన సన్నిధిలో కన్నీళ్లు కారుస్తావో దేవుడు తప్పగా ఆ ప్రార్థనకు ప్రతిఫలమిచ్చేవాడై ఉన్నాడు. తల్లి అయిన హన్న కూడా ఆమె కన్నీళ్లతో షిలోహులో ఉన్న దేవుని మందిరంలోకి వెళ్ళి కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థనను, మౌనమైన ప్రార్థనను, మౌన రోధనను ఆయన ఆలకించి అద్భుతమైన రీతిలో ఆమె యొక్క కన్నీటిని ఆయన కొట్టివేశాడు. ఆమెకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేశాడు. సహోదరుడు, ఒకవేళ నీ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయా? నువ్వు కన్నీళ్లతో మౌనమైనా సరే, మౌన రోదనతో దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నాకు సహాయం చేయండి అని నువ్వు ఆయనకి ప్రార్థన చేస్తే తప్పుగా ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు రాజు కూడా ఇలాంటి అనుభవాన్ని ఆయన అనుభవించే ఆయన అంటాడు ఆ కీర్తనలో 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడాను. ఈ కీర్తనే దీపెంతుకొస్తులో ఒక పాట ఉంది. మా నాన్నగారు ఎల్లప్పుడూ ఆ పాటను ఎక్కువగా పాడుతుండేవాడు. ఆయన నోట ఈ పాట ఎక్కువగా వచ్చేది. దేవుడు మనకు ఆశ్రయ దుర్గము, తగిన మిత్రుడు ఆపత్కాలములో. దేవుడు మనకు ఆశ్రయ దుర్గము, తగిన మిత్రుడు ఆపత్కాలములో. దేవుడు మనకు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చక్కటి పాట అది. ఆ పాట ఆ పల్లవిలోనే ఆ పదాలు ఉన్నాయి. ఆ పల్లవిలోనే దేవుడు మనకు ఆశ్రయము దుర్గమైన తగిన మిత్రుడు ఆపత్కాలంలో. రోజున నీవు ఆ విధంగా నలుపుబడుతున్నావా? నీ యొక్క అనారోగ్యం, సమస్యలు, వీటి మధ్యలో తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. మిత్రుడైనటువంటి హిజ్కియా రాజును ఆయన వదిలిపెట్టలేదు. ఆయన ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థనను దేవుడు చూచాడు, దేవుడు విన్నాడు, ఆయన స్వస్థపరిచాడు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్నిస్తున్నానని పితృడైనటువంటి హిజ్కియాని దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా బలపరిచి ధైర్యపరిచాడు. ఈ విధంగా ఉదయకాలం ముందు నీవు నలపబడినటువంటి ఈ పరిస్థితుల్లో నీ జీవితం ఏ విషయాలకై, ఏ అప్పులు సమస్యలతో, ఏ ఆర్థికపరమైన ఇబ్బందులతో, నిందల అవమానాలతో నువ్వు నలపబడి ఉన్నావో వాటన్నిటి మధ్యలో దేవుడు తప్పగా నీ కన్నీటి ప్రార్థన ఆలకించి నీ మనస్సును చూచి నిత్యముగా నీ మీదుగా రాబోతున్నటువంటి ప్రతి శిక్షను ఆయన కొట్టివేస్తాడు. ప్రతి కష్టాన్ని నుంచి నీకు విడుదలిస్తాడు. ప్రతి శాపమును, దరిద్రతను నీ మీద నుండి ఆయన తొలగిస్తాడు. ప్రార్థన మాత్రం చేయటం మర్చిపోవద్దు. కష్టాలు వచ్చాయని కొంతమంది ప్రార్థనకు దూరం అయిపోతారు, దేవునికి దూరం అయిపోతారు, మందిరానికి దూరం అయిపోతారు, సేవకులకు దూరం అయిపోతారు, చివరికి దేవునికే దూరం అయిపోతారు. కష్టాలు వచ్చాయని ఇలాగ నువ్వు దూరం అయితే నువ్వు కష్టాల నుంచి బయటపడలేవు. కష్టాలు వచ్చినప్పుడు మరింతగా దేవుని దగ్గరికి వచ్చి దేవునితో ఐక్యతలో ఉంటే తప్పకుండా దేవుడు నీకు వాటన్నిటి మధ్య విడుదలిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? దేవునికి ధైర్యంగా ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, నమ్మకంతో ప్రార్థన చేయి. నేను ఆపదలో ఉన్నానయ్యా, నేను నలపబడి ఉన్నానయ్యా, నాకు స్వరూపము సొగసు లేకుండా నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, అటు మానసికంగా ఇటు శారీరకంగా ఇటు చాలా విధాలుగా నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయండి అని నువ్వు ఆయనకి ప్రార్థన చేయగలిగితే, నువ్వు ఆయనకి వేడుకోగలిగితే, పరము నుండి చూస్తున్న దేవుడు, భూమి మీద ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నా ఆయన ఎవరైతే తనకు నిజంగా మొరపెడుతున్నారో వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడని రాయబడింది. కాబట్టి ఆధారపడకు. కన్నీళ్ళే అనుపానాలయ్యాయి, నా బ్రతుకు ఇంకా ఈ విధంగానే కృషించిపోతుందేమో అని నువ్వు దిగులు చెందకు. దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించి అద్భుతమైన రీతిలో ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుని, ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. నిజమే ప్రభువా, మా జీవితంలో మేము నలగొట్టబడి నలపబడిపోయిన పరిస్థితులు అయ్యా మేము ఎన్నో ఎదుర్కొంటున్నాం.
నిందలు, అవమానాలు, అనారోగ్యం, ఆర్థికపరమైన ఇబ్బందులు, సేవ జీవితంలో ఒడిదుడుకులు, అయినా వృద్ధి లేకపోవటం, అభివృద్ధి లేకపోవటం, ఇలాంటి సమస్యలతో, నిందలతో, అవమానాలతో, సూటిపట్టి మాటలతో నిరంతరం ప్రభా ఏం చెప్పుకోవాలో, ఎవరికి చెప్పుకోవాలో, ఎలా మేము విడుదల పొందాలో మాకు తెలియని పరిస్థితుల్లో ప్రభా ఈ ఉదయకాలం ముందు ఆత్మదేవ మీరు మీ యొక్క లేఖనాల ద్వారా అయ్యా మాతో మీరు మాట్లాడారు. నిజమే, ఆ రోజున ఆ మిత్రుడైనటువంటి హిజ్కియా రాజు మాత్రమే కాదయ్యా, ఈరోజు కూడా మీ పేరట మేము అయ్యా మాలో ఉన్న కొంతమంది కన్నీళ్ళే అన్నపానాలుగా మారి నిందలు, అవమానాలు, శ్రమలు, శోధనల మధ్యలో ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో అయ్యా మేము నలిగిపోయి ఉన్నాము నాయన. మేము నలిగి ఉన్న స్థితిని మీరు చూశారు కనుకనే మీ వాక్కును పంపినాయన మాతో ఆదరణకరంగానైనా మేము బలహీనతలో ఉన్నటువంటి వేళలో మాకు బలాన్ని ఇచ్చేదిగా, మేము దుఃఖంలో ఉన్నప్పుడు మాకు ఆదరణ కలిగించేటట్లుగా మీ లేఖనాలు మాకు ఈ యొక్క ఉదయకాలం ముందు మీరు విశదీకరించారు. అందుకే స్తోత్రం. మానవుడైతే పైరూపాన్ని చూస్తాడు, కానీ మీరైతే అంతరంగాన్ని చూస్తున్న దేవుడు కనుక ఈ యొక్క నాయన ఉదయకాలం ముందు మీరు మాట్లాడిన మీ మాటల చొప్పున ఇక మాలో ఉన్న ఒక్కొక్కరిని ఈ వాక్యాలు ఎంత దూరమైతే వినబడుతున్నాయో అలాగే ఆ యొక్క ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ ఆదరణ చేత, మీ యొక్క నెమ్మది చేత ఒక్కొక్క బిడ్డను ఇప్పుడే మీరు ధైర్యపరచుదురుగాక. ఇప్పుడే వారి కన్నీళ్లలో వారికి నాయన ఆదరణ మీరు అనుగ్రహించుదురుగాక. వారి సమస్యల నుంచి మీరు విడిపించిన ఆయన అయ్యా, వారి యొక్క బలహీనతల్లో మీరు బలవంతుడైన దేవుడిగా నిలబడి వారికి సహాయము చేదురుగాక. కృప చూపించండి. నేను నిజంగా మీకు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు సమీపంగా ఉన్న దేవుడు కనుక మీ కృప చేత, మీ వాత్సల్యము చేత నిబిడలందరికీ కావలసిన క్షేమము, సమాధానం, ఆరోగ్యము, స్వస్థత, దీవెన కలుగు చేస్తూ ఎవరెవరు దేని విషయంలో మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో వాటన్నిటి విషయంలో మీరు సహకారిగా ఉండి అయ్యా వారిని మీ యొక్క పేరట, మీ సన్నిధిలో మీ కృప చేత, మీ ఆత్మ చేత బలపరిచి తిరిగి వారి జీవితాలు మీకు సాక్షిగా ఉండినట్లుగా సహాయం వచ్చాయి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ వరకు కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజంగా మనం ఆయనకి మరుపెడుతున్నటువంటి వేళలో ఆయన మనకు సమీపముగా ఉండి మన ప్రతి కన్నీటి నుండి, మన ప్రతి బాధ నుంచి, ప్రతి వ్యాధి నుంచి ఆయన మనకు విడుదల ఇస్తాడు. ధైర్యంగా ఉందాం. మిత్రుడైనటువంటి హిజ్కియాకు ఆయన బలహీనతలో ఆయన బలమై నిలిచాడు. అనారోగ్యంలో, కన్నీళ్ల మధ్యలో ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన ఆ యొక్క సమయంలో ఆ వ్యక్తిని, ఆ రాజుని, హిజ్కియా రాజుని ఆయన భుజాల మీద మోసినటువంటి దేవుడిగా ఉన్నాడు. నిన్ను కూడా ఆయన విధంగా సంరక్షించి కాపాడి నడిపిస్తాడు. అనేకులకి షేర్ చేయండి. అనేకులు కూడా ఈ రోజున ఎంతోమంది ఆదరణ లేకుండా ఉన్నారు, ఎంతోమంది కన్నీళ్లతో ఉన్నారు. ఈ యొక్క మాటలు వారికి ఆదరణగా ఉంటాయని ఈ పరిచయం మేము చేస్తున్నాం. మీ హృదయపూర్వకమైన సహకారాన్ని మేము కోరుకుంటున్నాం. అనేకులకి షేర్ చేయండి. అద్భుతమైన దీవెన వారు కూడా పొందుతారు. మీకు కూడా దేవుడు సహాయం చేస్తారు. కృప మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.